ఏంటి పెద్దయినా రమ్మన్నావంట? అసలు నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. అంజలిని కిడ్నాప్ చేయించినందువల్ల నీకెంత లాభం కలిగిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా విలువైందే దక్కింది. అంజలి ప్రేమ. ఆ విషయం మాట్లాడడానికి రమ్మన్నాను. ఏంటి మ్యాటర్? నువ్వే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి మా పెళ్లి చేస్తావా? అంజలితో ఈ ప్రేమ దోమ అవన్నీ వదిలేసి వర్కౌట్ అవదు ప్రభు, వద్దు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ రోజు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. లేదు పెద్దయినా, ఆ రోజు నువ్వు చెప్పిందే కరెక్ట్. అంజలి నా కోసం ఏమైనా చేస్తుంది. ట్రాష్. ఆ అమ్మాయి ఎక్కడా, నువ్వెక్కడా? ఏంటి పెద్దయినా మాట మార్చేసావు? ప్రేమంటే పుట్టుమచ్చా, మాసిపోదు, తెగిస్తుంది, ఎదురుస్తుంది అని పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చావు. మరి ఇప్పుడేంటిలా? పేదవాడి ప్రేమ పెళ్లిదాకా రాదు ప్రభు. ఏ ఎందుకు రాదు? రాదంట రాదు. అయినా అంజలి నీ కూతురైనట్టు బాధపడిపోతావేంటి? నేను నీ మంచి కోసమే చెప్తున్నాను ప్రభు. అంజలిని మర్చిపో. కుదరదయ్యా. నువ్వు మాట మార్చినంత తేలిక నేను మనసు మార్చుకోవడం కుదరదు. అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు అంజలి కావాలి. అంజలి నేను పెళ్లి చేసుకుంటాను. అది జరగదు. కమిషనర్ జరగనివాడు. జరిగి తీరుతుంది, అది నువ్వు చూస్తావు. ఆ కమిషనర్ చాలా డేంజరస్ ప్రభు. తన కూతురి కోసం అవసరమైతే నిన్ను లాకప్ డచ్ చేసినా చేస్తాడు. ఏదో ఒక సెంటర్లో ఎన్కౌంటర్ పేరుతో నీ ప్రాణాలు తీస్తాడు. ఓ అలాగా? ఏ ప్రభు ప్రభు ఎక్కడికి? నమస్తే. అంజలి, అంజలి, అంజలి. ఎంత ధైర్యం రా నీకు ఇంట్లో అడుగు పెట్టడానికి? అంజలి, మన ప్రేమ విషయం మీ వాళ్ళందరికీ చెప్పావా? చెప్పు. అందరికీ తెలుసు. నేను ఇక్కడికి రౌడీ షీటర్గా రాలేదు. మా ప్రేమ గురించి అంజలి నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాను. ఫేస్ టు ఫేస్. ఏంట్రో ఫేస్ టు ఫేస్? అసలు నిన్ను ఆగు. అది కదనే వీడిని. అందరూ వెళ్ళండి. నాలాంటి పొజిషన్లో ఉన్న వాడి కూతుర్ని ప్రేమించినందుకు వేరెవరైనా అయితే ఈ పాటికి నిన్ను లాకప్ డచ్ చేసి పారేసేవారు. కానీ నేను ఆ టైప్ కాదు. నాలాంటి వాడు ఎవడైనా మీలాంటి వ్యక్తి కూతుర్ని ప్రేమిస్తే ఈ పాటికి లేపుపోయి పెళ్లి చేసుకునేవాడు. కానీ నేను ఆ టైపు కాదు. ఓకే డాడీ, ఓకే. చూడండి డాడీ, ఇంతవరకు వచ్చిన తర్వాత దాగుడు మూతలు అనవసరం. ఇప్పటికైనా మీ మనసులో ఏముందో చెప్పండి డాడీ. డాడీ, అందరిలాగా మీరుండరని నాకు తెలుసు. ప్లీజ్ ఒక్కసారి మా దృష్టితో ఆలోచించండి. అదే అదే నా దృష్టితో నిన్ను ఆలోచించమంటున్నాను. అంజలి, బొమ్మల కొలువు రోజు చిలక పక్కన గోరింక ఉండాలి, సీత పక్కన రాముడే ఉండాలని నువ్వు గొడవ చేశావు, గుర్తుందా? ఆఫ్టర్ ఆల్ బొమ్మల పక్కన సరైన జోడీ లేకపోతేనే నువ్వు బాధపడ్డావి. మరి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు పక్కన ఒక థర్డ్ క్లాస్ రౌడీని నేనెలా ఊహించుకోగలను? మీరంటున్న ఈ రౌడీయా లేకపోతే టెర్రరిస్టుల చేతిలో నా ప్రాణాలు పోయిండేవి డాడీ. డాడీ, అతను నా కోసం తప్పకుండా మారతాడు డాడీ. మారతాడని నీ నమ్మకం చెప్తోంది, కానీ రౌడీజానికి గుండాయిజానికి అలవాటు పడినవాడు అంత తేలిగ్గా మారడని నా అనుభవం చెప్తోంది. మారితే మారి చూపిస్తే? అవును డాడీ, నమ్మండి డాడీ. ఓకే అంజలి, తనకొక సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు తన మీద ఏ కేసు ఏ పోలీస్ స్టేషన్లోనూ ఫైల్ కాకూడదు. తన మీదున్న రౌడీ షీట్ రద్దయిపోవాలి. ఆహా, మీరు చాలా తెలివైన వారు మిస్టర్ కమిషనర్ సార్. రిమోట్ మీ దగ్గర పెట్టుకుని ఛానల్ మారకుండా చూడమని నాకు చెప్తున్నారు. అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి. అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నిన్ను ఇరికించాల్సిన అవసరం నాకు లేదు. ముందు మారి చూపించు. అప్పుడు అంజలితో పెళ్లి చేస్తారా? ఆలోచిస్తాను. అయితే ఈ క్షణం నుంచి ఆలోచించండి. నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మారతానని నువ్వు నమ్మితే చాలు. నాకు నీ మీద నమ్మకం ఉంది, మా డాడీ మాట మీద నమ్మకం ఉంది.
నడుగు ఈ పువ్వుల మొక్కల నడుగు నా గుండెల సవ్వడి వింటూ ఉన్నది. నచ్చని కౌగిలి నడుగు నులివెచ్చని ఆశల నడుగు ఇంకెన్నాళ్ళో ఈ దూరం అన్నవి. నీ ఒకే చూపు తాకి నా ఎద తెలిపోయి ఎటో వెళ్ళనే ప్రియతమా ఇట్టే వచ్చిన ప్రాణమా ఆ తుమ్మెద రెక్కల నడుగు ఈ పువ్వుల మొక్కల నడుగు నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి. ఎటారంటి ఎదలో నువ్వు ప్రేమ జల్లు వై కురిశావు ఎలాసిలను ప్రేమించావో చలియా చెప్పవా. గులాబీల ముళ్ళను చూసి అదే దాని గుణమనుకుంటే అమృతాలు పంచే మనసు మళ్ళీ దొరుకునా. ఇలా పూల తోటను విడిచి రాళ్ళ దారిని ఎలా చేరగలవో నడిచి ప్రేమ గుట్టిని. ఒకే పిలుపు చాలునులే ప్రాణాలే పోయినా నా మనసే ఆగునా. ప్రాణాలే పోయినా నా మనసే ఆగునా. ఆ తుమ్మెద రెక్కల నడుగు ఈ పువ్వుల మొక్కల నడుగు నా గుండెల సవ్వడి వింటూ ఉన్నది. మనసు లేని కాలం మనకు విధించింది ఈ ఎడబాటు నవ్వుతూనే కవ్వించాలి లోకం తీరుని. రమ్మంటేనే పండగ రాదు ప్రతి రాత్రి పున్నమి కాదు వల్లే వేసి రప్పించాలి వసంతాలని. ఒకే మాట ఒకటే గమ్యం ప్రేమ జంటకి ప్రపంచాన్ని ఓడించాలి గెలుపు మాదని. విధే వచ్చి తల వంచాలి ప్రేమే నిజమని మీకెదురే లేదని. ప్రేమే నిజమని నీకెదురే లేదని. ఆ తుమ్మెద రెక్కల నడుగు ఈ పువ్వుల మొక్కల నడుగు నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి. నచ్చని కౌగిలి నడుగు నులివెచ్చని ఆశల నడుగు ఇంకెన్నాళ్ళో ఈ దూరం అన్నవి. నీ ఒకే చూపు తాకి నా ఎద తెలిపోయి ఎటో వెళ్ళనే ప్రియతమా ఇటే వచ్చిన ప్రాణమా. ఎయ్యిరా సోత్తవేరా ఎయ్యిరా సోత్తవేరా. ఇదిగో మంగ ఆ? నీ వయసు ఎంతే? ఓ 20 వేసుకో. ఏ వయసు 20 అంటున్నావు, 4 షోలకే నడుము చేసుకుంటున్నావు, పూర్తిగా వంగి దొడలేకపోతున్నావు, ఏంటిది? నా నొంగులకు పొడవెట్టి ఇప్పుడు చూడు. ఎయ్యిరా సోత్తవేరా ఎయ్యిరా సోత్తవేరా. ఇది కంఫర్టబుల్ గా ఉంది. అరే బుజ్జిగా ఆ. ఇక్కడే చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. నేను ప్రాజెక్ట్ ఆన్ చేయకుండానే దీనికి ప్రాజెక్టర్ ఎక్కర్లేదు, దొంగన్న మంగుంటే చాలు. ఏంటి? నువ్వు గాని రైట్ రైట్. ఏంట్రా? అమ్మోరు ఫోన్ కొంచెం అప్పుడే మర్చిపోయావా? లేదు. దాంతో పెట్టుకోకు, నీతో పనుందిరా. పలమణెమ్మో పలమణెమ్మో లీలా మహల్ జనక్ నీతో చాలా పనమ్మో. బుచ్చి మల్లయ్య బుచ్చి మల్లయ్య బుచ్చిపోయే దారిలో నాకు చావగయ్య. ఏ మసక చీకటేల వచ్చి చేయి పట్టుకో. మాట చూసి పట్టు